హాయ్ అండి. అందరు బాగున్నారా? నమస్తే అండి. ఇక్కడ చూడండి, మాకు తూర్పు వైపు గుమ్మానికి ఎదురుగా ఈ గుమ్మానికి ఎదురుగా కృష్ణయ్యని పెట్టుకున్నానండి. కృష్ణయ్య, గోమాత. ఇప్పుడు ఆమె దయ వల్లే నాకు ఆవు పేడ దొరుకుతుందండి మా మొక్కలకి. నేను అదే అనుకుంటాను. సూర్యభగవానుడు చూడండి ఎట్లా వస్తున్నాడు. నిద్ర లేవగానే తలుపు తీస్తా. ఫస్ట్ తలుపు తీయగానే సూర్యభగవానుడు నాకు దర్శనం. నాకు మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి. ఉదయాన్నే ఇట్లా తలుపు తీయగానే సూర్యుడు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు అనుకుంటాను నేనైతే. అయితే ఇప్పుడు బీర చెట్టు చూడండి, నేతి బీర. మొన్న మీరు చూశారు, షార్ట్లలో పెట్టాను. ఇదిగండి, ఇంకా అప్పుడు 3 కాయలు కోసాను, మళ్ళీ వస్తున్నాయి పిందులు. కొన్ని వస్తున్నాయి, కొన్ని ఏమో కొంచెం మురిగిపోయినట్టు, ఎండిపోయినట్టు పోతున్నాయండి ఎండకి. అసలు బీర పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, పచ్చగా. అసలు సూర్యుడి వైపు చూడండి ఎట్లా చూస్తున్నాయో, ఎంత పచ్చగా, ఎంత ఫ్రెష్గా చూడండి. భలే అందంగా ఉంటుందండి ఇట్లా తలుపు తీయగానే. ఎన్నెన్నో వర్ణాలు అని అంటారు కదా, ఈ ప్రకృతిలో ఎన్ని కలర్స్ చూడండి. ఇదిగో ఏమంటారు దాన్ని, తుమ్మిదా? భలే తిరుగుతాయండి పాలినేషన్ చేయడానికి. ఇదిగండి నా ముందే తిరుగుతుంది. దమ్మదా. అసలు ఈ ఫ్లవర్స్ చూస్తుంటే నిజంగా మనసుకి ఎంత హాయిగా ఉంటుందోనండి. ఇట్లాంటి ఫ్లవర్స్ మనం కొనుక్కున్నా రావు కదండి. ఇదిగండి, ఇక్కడ ఒక పిందె పడింది. ఇవ్వండి ఫ్లవర్స్. ఇక్కడ కూడా ఎక్కడ ఉంది. ఇంకొక పిందె కూడా చూశానండి నేను. అసలు ఎట్లా అంటే అట్లా అల్లుకొని పోతుందండి తీగలు. ఇవి నేను ఎక్కడో విన్నానండి, కొన్ని ఇలాంటి కొమ్మలు పెట్టుకుంటే బతుకుతాయి అని చెప్పి విన్నాను. కొమ్మలు ఎట్లా బతుకుతాయి అనుకున్నా. ఇక్కడ చూడండి, నేలలో పడి వేర్లు వచ్చినాయండి. ఇక్కడ చూడండి, ఇదిగండి వేరు కనిపిస్తుందా? నేను లాగాను పైకి తీద్దామని, తీసిపోతే రాలా. ఇదిగండి వేరు. ఇప్పుడు ఇట్లా ఈ చివర్లు వచ్చిన ఈ తీగని ఇక్కడ కట్ చేసి మట్టిలో పెట్టినా కానీ ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదండి, దీని నుంచి మనం ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇదిగండి బోర్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది ఒక మొక్క ఇద్దంటండి, నేను విన్నాను ఎవరి దగ్గర. ఇదిగండి వేర్లు చూడండి ఎట్లా వచ్చినాయో, కనిపిస్తుందా? ఇదిగండి వేర్లు. ఈ వేర్లతో ఇక్కడ కట్ చేసేసి ఇది చిన్నగా తీసుకొని మనం నాటుకుంటే ఇది ఒక మొక్క అయిపోద్దండి. చూడండి ఎంత దూరం వచ్చింది. చాలా చోట్ల ఇదిగండి వేర్లు. ఈ వేర్లతోటే బతికిపోద్దట్టుంది. ఇదిగండి ఇక్కడ దాకా వచ్చేసింది. సొర చెట్టు కూడా పెట్టానండి ఇక్కడే. అది కొంచెం పూతలు ఇప్పుడు వస్తుంది. ఇదండి, కాసిద్దో లేదో మరి ఎండలకు నాకు తెలియదు, ఐడియా లేదు. బీర మాత్రం బాగా వస్తుందండి, నేతి బీర ఫ్లవర్స్.
ఫ్లవర్స్ మాత్రం భలే వస్తున్నాయండి. ఇవ్వండి, అసలు చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఎంత బాగుందో ఫ్లవర్. మందార పువ్వు ఉన్నట్టు పెద్ద సైజు మందార పువ్వు అంతా. ఇక్కడ ఇట్లా ఈ పూల చెట్లు కూడా అల్లుకొని అసలు దాని ఇష్టం అయిపోయిందండి. ఎటు పడితే అటు పోతుంది. ఈ చెట్టుని వంగదీస్తుంది. అసలు ఎంత అల్లుకొని పోతుందో. అయితే కాయలు వస్తున్నాయండి. మొన్న ఎవరో కూడా మా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంది ఇప్పుడు బీరకాయలు కాపిస్తున్నావా నువ్వు? కార్తీక మాసంలో రావాల్సినవి ఇప్పుడు నిజమేనా మీకు అని, మీకు వస్తున్నాయా అని. ఈరోజు డేటు ఏవారం? మంగళవారం ఈరోజు. నేను ఈరోజే పోస్ట్ చేస్తాను మీకు. డేట్ గుర్తు రావట్లా. ఇప్పుడు కూడా కాస్తున్నాయండి మాకు. మీకు ఇప్పుడు ఎట్లా కాస్తున్నాయి? కార్తీక మాసంలో తీసుంటావులే నువ్వు వీడియో అంటున్నా. నేను డేటు గుర్తు రావట్లే నాకు. 28 29 ఏప్రిల్ 28 29 ఈరోజు. ఫ్లవర్ చూడండి, ఇంటి ముందర పెట్టుకుని ఈ ఫ్లవర్స్ నిద్ర లేవగానే తలుపు దిగగానే ఇటు ఈ ఫ్లవర్స్ చూస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇదిగండి, ఇటు కూడా వచ్చిందండి ఆ తీగ. ఇదిగండి, ఇట్లా అల్లుకొని పోతుంది. మొన్న కూడా కాయలు రోజు ఒక కాయ పచ్చడి చేశానండి. 2 కాయలు పప్పులో పెట్టుకున్నాము. అసలు ఎంత బాగుందో. నాకు వెనకటి టేస్ట్ గుర్తొచ్చిందండి. మేము చిన్నప్పుడు మాకైతే కాసే కాదు కానీ పక్కన వాళ్ళు ఎవరైనా ఇస్తే మా నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళు పచ్చడి. అది అలాగే నేను చేసుకున్నానండి పచ్చడి. ఎంత బాగుంది. అసలు ఏమి వేయలేదండి దానికి. పచ్చిమిరపకాయలు, ఆ బీరకాయ ముక్కలు వేసి కొంచెం చింతపండు వేసి వాడిచి పచ్చడి చేసుకుంటే అసలు అబ్బా ఆ టేస్టే వేరండి. ఇదిగండి, ఇంకో పిండి ఇక్కడ ఎక్కడో ఉంది కనిపించట్లా. నేను చెప్తా, ఎవరన్నా వచ్చినప్పుడు మీరు కనిపించద్దమ్మా, దిష్టి తగిలిద్ది, నాకు మాత్రమే కనిపించండి అని చెబుతున్నాను నేను మా కాయలకి. అదే స్వార్థం ఏమో నాకు తెలియదు కానీ నాకు అట్లాగే అనిపిస్తుంది. కానీ మా మొక్కలు కూడా అలాగే వింటాయండి మనం చెప్పేది. ఏమున్నాయి కూరగాయలు అంటారు, వస్తారు మా ఫ్రెండ్స్. అది ఏం లేవమ్మా మా దగ్గర అన్నట్టు తలలు ఊపుతాయి. బాగుందా ఇది మీకు? ఓకేనండి. పైన చెట్లు అయితే అస్సలు లేవండి. పోయిన 2 మొక్కలు తీసేసాను. ఒక్కటి ఉంది మామూలు బీర, అది కూడా ఎండిపోతుంది ఎండలకి. మాకు చుట్టూరు పక్కన ఇల్లు లేక ఊరికూరికనే బాగా ఎండ, ఇంకా అసలు రావటంలా తేజ. ఈసారికి ట్రై చేయాలి మళ్ళీ రేపు వర్షాలు వచ్చినప్పుడు. సరేనండి, ఇదండి మా బీరకాయ, నేతి బీరకాయ చెట్టు గురించి ఈరోజు వీడియో. ఓకేనండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి. బీర పువ్వు.